కేంద్ర సర్కార్ తీరుతో రాష్ట్రంలోని అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. ఇవ్వవలసిన యూరియా కోటాలో కేంద్రం కొర్రీలు పెడుతోంది. రాష్ట్ర కోటాలో గత 3 నెలల్లో 2.25 లక్షల టన్నులు కట్ చేసింది కేంద్రం. ఇక టైంకు యూరియా సరఫరా చేయకపోవడంతో సమస్య మొదలైంది. ఈ నెల కోటా పూర్తిగా రాకుంటే రైతులకు మరిన్ని కష్టాలు తప్పనట్టే ఉంది. స్టాక్ లేక రైతులకు తక్కువ బస్తాలు ఇస్తున్నారు అధికారులు. దీంతో సొసైటీలు రైతు వేదికల ముందు క్యూలైన్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాలో కేంద్ర సర్కార్ కోతలు పెడుతోంది. దీనికి తోడు టైంకు ఎరువులు పంపడం లేదు. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో యూరియా తిప్పలు మొదలయ్యాయి. వానాకాలం సాగు మొదలవడంతో ఈ నెలతో పాటు ఆగస్టుకు సంబంధించి 6 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 3.17 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. కేంద్రం గత 3 నెలల కేటాయింపులను సక్రమంగా చేసి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు. గత 3 నెలల్లో మన కోటాలో ఏకంగా 2.25 లక్షల టన్నులు కోత విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉదయమే సొసైటీలు రైతు వేదికల వద్దకు చేరుకొని బారులు తీరుతున్నారు. రానున్న రోజుల్లో ఎరువుల కొరత ఇలాగే ఉంటుందనే అనుమానంతో కొందరు రైతులు అవసరానికి మించుకొని స్టాక్ పెట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన వ్యవసాయ శాఖ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్ ను ప్రత్యేకంగా ఢిల్లీ పంపించి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు నేరుగా కలిసి కోరడంతో పాటు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లెటర్ కూడా రాశారు. మరోవైపు రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన పడొద్దని, అవసరానికి మించి యూరియా కొని స్టాక్ పెట్టుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. జూన్ వరకు రాష్ట్రానికి 5 లక్షల టన్నుల యూరియా కేటాయించాల్సి ఉంది. అయితే కేంద్రం కేవలం 2.75 లక్షల టన్నులను మాత్రమే సరఫరా చేసింది. ఇందులో 1.28 లక్షల టన్నులను రైతులకు ఇప్పటికే కొన్నారు. ఏప్రిల్లో 1.70 లక్షల టన్నులకు బదులు 1.22 లక్షల టన్నులు, మేలో 1.60 లక్షల టన్నులకు బదులు 87,000 టన్నులు, జూన్లో 1.71 లక్షల టన్నులకు బదులు 67,000 టన్నులు మాత్రమే కేంద్రం సరఫరా చేసింది. మొత్తంగా గత 3 నెలల్లో రాష్ట్ర కోటాలో 2.25 లక్షల టన్నులు కోత పడింది. జూలై, ఆగస్టు నెలల్లో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది. పత్తి, మక్క, వరి పంటలకు 6 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా ప్రస్తుతం స్టాక్ 3.47 లక్షల టన్నులు మాత్రమే ఉంది. దీంతో ఈ నెల కేంద్రం కోత పెట్టినా సరఫరాలో ఆలస్యం చేసినా రైతులకు తిప్పలు తప్పవు. రాష్ట్రంలో వానాకాలం పంట సీజన్ మొదలైంది. ఇప్పటికే పత్తి, మక్క జోరుగా సాగవుతోంది. ముఖ్యంగా నిజామాబాద్, నల్గొండ వంటి జిల్లాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 2వ వారంలో నాట్లు మరింత స్పీడ్ అందుకోనున్నాయి. ఇప్పటికే 25 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయక రైతులు మొక్కలకు యూరియా వేస్తున్నారు. ఈ నెలలో మరో 25 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూరియా వినియోగం భారీగా పెరుగుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో 12 లక్షల టన్నులకు పైగా యూరియా అవసరాలు ఉండగా కేంద్రం కేవలం 9.80 లక్షల టన్నులు కోటా కేటాయింపులు చేసింది. కేటాయింపులు తక్కువ చేయటమే కాకుండా అందులోనూ తక్కువ సరఫరా చేయడంతో సమస్య ఎదురవుతోంది. రైతులు కూడా మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళనతో అవసరం లేకుండా యూరియా కొని స్టాక్ పెట్టుకుంటున్నారు. దీంతో సమస్య మరింత తీవ్రమవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. జిల్లాలో పలుచోట్ల స్టాక్ ఖాళీ అవుతూ ఉండటంతో ఒక్కో రైతుకు 1-2 బస్తాలే ఇస్తున్నారు.